అడ్డదారిలో అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ ఏ టేస్టాల్లో పనిచేసినో లేకపోతే కనుక కర్రీ పాయింట్లో పనిచేసినో అదే అమెరికా రిటర్న్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళని కాకుండా నిజమైనటువంటి కమిటెడ్ సబ్జెక్ట్ ఉన్న భారతీయుడిని వదులుకోదు అమెరికా. ఇది ట్రంప్ తాజాగా తేల్చి చెప్పినటువంటి అంశం. వాళ్ళ కంపెనీల వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే భారతదేశంతో పాటుగా చైనా అయినా ఇట్లాంటి దేశాల నుండి మెయిన్లీ భారతీయులు అమెరికాకు వచ్చి ప్రసిద్ధ యూనివర్సిటీలు ప్రధానమైనటువంటి యూనివర్సిటీలు స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలకు వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళని కంపెనీల వాళ్ళందరూ తీసుకోండి, వాళ్ళ పేరును గోల్డ్ కార్డు కొనండి, $45 మిలియన్ కొనేసేసి వాళ్ళని ఇక్కడే ఉంచండి, వాళ్ళని వదులుకోబాకండి, వాళ్ళు చాలా ప్రతిభావంతులు, వాళ్ళని వదులుకుంటే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దేశంలోకి వెళ్ళి వ్యాపారాలు చేసేసి కోట్లు సంపాదిస్తున్నారు, బిలియనీర్లు అయిపోతున్నారు. కాబట్టి సబ్జెక్ట్ ఉండి అమెరికన్ ప్రధాన యూనివర్సిటీల దాకా వచ్చినోడిని వదులుకోవద్దు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళ దేశానికి సంబంధించిన వ్యాపార పారిశ్రామికవేత్తలకు చేస్తున్న సూచన. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారతీయుల సామర్థ్యం మీద అతనికి ఎంత నమ్మకం ఉందో.